హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం పీడ విరగడ అనే గ్రీకు జానపద కథని చెప్పుకుందాం. పూర్వం గ్రీసు దేశంలో ఒక రాజకుమారుడు ఉండేవాడు. అతను ఎవరెంత చెప్పినా పెళ్ళాడ నిరాకరించాడు. కాబోయే రాజురా బాబు, పెళ్లి చేసుకు తీరాలి అని రాజు చెప్పి చూశాడు. పిల్లల గదులు బోసిపోతున్నాయి, పెళ్లి చేసుకోరా నాయనా అని తల్లి చెప్పి చూసింది. ససేమిరా అన్నాడు రాజకుమారుడు. రాణి అట్టే ఆలోచించింది. తన కొడుకు ఏ కాపు పిల్లనో ప్రేమించి ఉంటాడు. అందుకే ఆ మాట పైకి అనటానికి భయపడుతున్నాడు. ఏ కులమైతేనేం, పిల్ల అందగత్తె బుద్ధిమంతురాలు అయితే చాలుననుకున్నది రాణి. రాజుగారింటికి ఎదురుగా ఒక కాపువాడిల్లున్నది. ఇంటికి చుట్టూ తోట ఉన్నది. ఆ తోటలో ముగ్గురు ఆడపిల్లలు బంతి ఆడుతుండటం రాణి కంటపడింది. ముగ్గురు పిల్లలు చక్కని చుక్కలే. తన కొడుకు వారిలో ఎవతను ప్రేమించినా ప్రేమించి ఉండవచ్చు. రాణి పెద్ద పిల్లను పిలిపించి, అమ్మాయి, మా అబ్బాయి నిన్ను ప్రేమించాడేమోనని అనుమానంగా ఉంది. అదే నిజమైతే నిన్ను కోడలుగా చేసుకోవటానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నది. ఆమె ఆ పిల్లను రాజకుమారుడి గదికి తీసుకుపోయి సోఫాలో కూర్చోబెట్టి వెళ్ళిపోయింది. కొంతసేపటికి రాజకుమారుడు ఆ గదిలోకి వచ్చాడు. అతను ఆ పిల్లకేసి చూడనైనా చూడక బల్ల దగ్గర కూర్చుని కాసేపు ఏదో రాసుకుని గది నుంచి బయటికి వెళ్ళిపోయాడు. రాణి ఏమంటుందోనని కాపు పిల్ల అక్కడే కూర్చుని ఆవలించి ఆ సోఫాలోనే నిద్రపోయింది. ఆ పిల్ల నిద్రలేచేసరికి తెల్లవారింది. రాణి పక్కనే నిలబడి, ఏం జరిగిందే అమ్మాయి అని అడిగింది. యువరాజుగారు వచ్చారు, ఏదో రాసుకున్నారు, వెళ్ళిపోయారు. నాతో మాట్లాడనైనా మాట్లాడలేదు అన్నది కాపు పిల్ల. రాణి ఆ పిల్లకేదో బహుమానమిచ్చి పంపేసి ఆ రోజు రెండో పిల్లను పిలిపించింది. రెండో పిల్లకు కూడా పెద్దదాని అనుభవమే అయింది. రాజకుమారుడు ఆమె కేసి చూడలేదు, ఆమెను పలకరించలేదు. మూడో రోజు రాణి మూడో పిల్లను పిలిపించి మిగిలిన ఇద్దరికీ చెప్పినట్టే చెప్పింది. ఈ పిల్ల చురుకైనది. ఆమె రాణితో, ఈ బట్టలతో నేను యువరాజుగారి కంటపడటం బాగుంటుందా అన్నది. రాణి ఆ పిల్లకు రవ్వలు పొదిగిన దుస్తులు కట్టబెట్టి, ఎంత అందంగా ఉన్నావే పిల్ల, నిశ్చయంగా నువ్వు నా కోడలు అవుతావు అని మెచ్చుకున్నది. అంతకన్నా కూడా విడ్డూరాలు జరగవా అమ్మగారు అన్నది కాపు పిల్ల. ఆమె గదిలో సోఫా మీద కూర్చుని ఉండగా రాజకుమారుడు గదిలోకి వచ్చాడు. ఆమె కేసి చూడనైనా చూడకుండా బల్ల ముందు కూర్చుని మైనం వత్తి వెలిగించి ఏదో రాసుకోసాగాడు. గదిలో ఒక పక్క మైనా పక్షి ఒకటి నిద్రపోతున్నది. యువరాజు గారికి శుభం కలగాలి అన్నది కాపు పిల్ల. యువరాజు జవాబు చెప్పక రాతలో నిమగ్నుడయ్యాడు. ఏమైనా నువ్వన్నా పలుకుతావా అన్నది కాపు పిల్ల. అలా రెక్కచాటును పెట్టుకుని నిద్రపోతున్న మైనా పక్షి మాట్లాడలేదు. కొవ్వొత్తి కొవ్వొత్తి, నువ్వైనా మాటకు మాట చెబుతావా అన్నది కాపు పిల్ల. రాజకుమారుడు కలం కింద పెట్టి, కొవ్వొత్తి కొవ్వొత్తి, నీకేం కావాలి కొవ్వొత్తి అన్నాడు చిరాగ్గా. అతను ఆ చిరాకులోనే లేచి ఆమె కేసి చూడకుండానే గది నుంచి వెళ్ళిపోయాడు. కాపు పిల్ల సోఫా మీదనే పడుకుని నిద్రపోయింది. మర్నాడు తెల్లవారుతూనే రాణి వచ్చి కాపు పిల్లను, ఏం జరిగిందే అమ్మాయి అని అడిగింది. ఏముంది మహారాణి, యువరాజు గారు వచ్చారు, నన్ను పలకరించి ఎవరు తీసుకువచ్చారని అడిగారు. మీరేనని చెప్పాను. సోఫా మీద కూర్చుని నా చెయ్యి తన చేతిలోకి తీసుకుని చాలా విషయాలు మాట్లాడారు అన్నది కాపు పిల్ల. రాణి పరమానంద భరితురాలై ఆ పిల్లను మరొక రోజు కూడా ఉండిపొమ్మని కోరింది. కాపు పిల్ల రవ్వల దుస్తులు ధరించి రాజభవనపు గవాక్షం దగ్గర కూర్చున్నది. ఆమె అక్కలు గవాక్షం కిందికి వచ్చి, నువ్వు ఇంటికి రావుటే అని అడిగారు. రాను, మహారాణి గారు నన్ను రానివ్వరు అన్నది చెల్లెలు. ఏమిటి, యువరాజు గారు నిన్ను పలకరించాడా అని వాళ్ళు మళ్ళీ అడిగారు. ఓ, ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం అన్నది చెల్లెలు. అక్కలకు అసూయ పుట్టుకొచ్చింది. దొంగది, అబద్ధాలాడుతున్నది అనుకున్నారు వాళ్ళు.
వాళ్ళు ఒక వర్తకుడి దగ్గర ముత్యాల చేరు ఒకటి తెచ్చి, ఇది అమ్మకానికొచ్చింది. దీన్ని యువరాజు గారు నీకు కొనిపెడతారంటావా అని అడిగారు. ఇవ్వండి, ఆయన్ని కనుక్కుని చెబుతాను అన్నది చెల్లెలు. ఆ రాత్రి రాజకుమారుడు గదిలోకి వచ్చినప్పుడు ఆమె కొవ్వొత్తి కొవ్వొత్తి, మా అక్కలు ముత్యాల చేరు తెచ్చారు, కొననా మాననా అన్నది. రాజకుమారుడు రాసుకుంటూనే, కొవ్వొత్తి కొవ్వొత్తి, బీరువాలో తాళాలున్నాయి, సొరుగులో కాసులున్నాయి, కావలసింది తీసుకో అన్నాడు. ఈ మాట అని అతను లేచి ఆమె కేసి చూడకుండానే బయటికి వెళ్ళిపోయాడు. ఆమె లేచి వెళ్ళి సొరుగు తెరిచి గుప్పెడు బంగారు కాసులు తీసుకున్నది. మర్నాడు ఆమె రాణితో ముత్యాలు కొనటానికి రాజకుమారుడు తనకు డబ్బు ఇచ్చినట్టు చెప్పింది. రాణి మరింత సంతోషించి కాపు పిల్లను ఇంకో రోజు ఉండిపొమ్మన్నది. కాపు పిల్ల తన అక్కలను పిలిపించి బంగారం ఇచ్చి ముత్యాల వర్తకుడికి ఇవ్వమన్నది. అక్కరిది, ఈ బంగారం రాణి ఇచ్చి ఉంటుంది అనుకున్నారు అక్కలు. నువ్వు నిజంగా యువరాజు గారిని పెళ్లాడబోతున్నావుటే అని పెద్దక్క అడిగింది. అంతకన్నా కూడా విడ్డూరాలు జరగవా అన్నది చెల్లెలు. నువ్వు ఈ రాజభవనంలోనే పాతుకుపోయి యువరాజును పెళ్లాడబోతున్నప్పుడు ఒక్కసారి మమ్మల్ని ఇద్దరిని భోజనానికి పిలిచి మాకు మా మరిది గారిని పరిచయం చెయ్యకూడదా అన్నారు అక్కలిద్దరు. ఇవాళ రాత్రి అడిగి చూస్తాను, ఆయన సరేనంటే అలాగే చూద్దాం అన్నది చెల్లెలు. కానీ వాళ్ళు వెళ్ళిపోయాక ఆమె ఏడుస్తూ కూర్చున్నది. ఆమె రోజల్లా ఏడుస్తూనే ఉన్నది. రాజకుమారుడు గదిలోకి వచ్చేసరికి ఆమె ఏడుపు ఏమాత్రమూ తగ్గలేదు. కొవ్వొత్తి, అయ్యో నా కొవ్వొత్తి అని ఆమె ఏడ్చింది. ఇలా రా కొవ్వొత్తి, ఎందుకా ఏడుపు అన్నాడు రాజకుమారుడు రాసుకుంటూనే. ఆమె అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి అతని బల్ల పక్కనే నిలబడింది. అతను తల ఎత్తలేదు. కొవ్వొత్తి, నాకు పెద్ద చిక్కొచ్చి పడింది. నా అక్కలు భోజనానికొస్తామంటున్నారు. రమ్మనే అధికారం నాకు లేదు. నేనిక్కడ చెప్పినట్టు చేసే బానిసను. నా అక్కల ముందు నాకు తలవంపులవుతున్నందుకు ఏడుస్తున్నాను అన్నదామె. అతను రాసుకుంటూనే, చెరువులో బాతులున్నాయి, అడవిలో లేళ్లున్నాయి, దివాణంలో వేటగాళ్లున్నారు, వండి పెట్టడానికి వంటవాళ్లున్నారు, విందు చెయ్యి కొవ్వొత్తి అన్నాడు. ఇలా అని అతను కలం అవతల పెట్టి బయటికి వెళ్ళిపోయాడు. ఈ మాట రాణితో చెబితే ఆమె విందుకు అనుమతించింది. కాపుపిల్ల విందుకు ఉత్తరవిచ్చి అక్కలకు ఆహ్వానం పంపింది. అయినా అందువల్ల సమస్య తీరలేదు. రాజకుమారుడు వారి వెంట కూర్చుని భోజనం చెయ్యడు. తన అక్కల సరసన రాజకుమారుడు కూర్చుని భోజనం చేయకపోవటానికి ఏదో ఒక సాకు కల్పించాలి. ఒక నాటకం ఆడాలి. అందుకు తగిన ఏర్పాటంతా కాపు పిల్ల ముందుగానే చేసింది. అక్కలు ఉన్నంతలో మంచి దుస్తులు ధరించి భోజనానికి వచ్చారు. యువరాజు జాడలేదు. అక్కలకు అనుమానంగానే ఉన్నది. రాణికి మటుకు తన కొడుకు పెళ్లి దగ్గర పడుతున్నట్టే అనిపించింది. యువరాజు గారు రావటం లేదా ఏం అని రెండో అక్క అన్నది. వస్తారు, వేటకు వెళ్ళారు, వచ్చే వేళయింది అన్నది చెల్లెలు. మరి కాసేపటికి బయట గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. ఆ చప్పుడు చేసినవాడు ఆమె నియోగించిన నౌకరు కుర్రాడు. వాడే పైకి వచ్చి కాపు పిల్లతో, యువరాజు గారు తమరిని ఒక్క క్షణం కిందికి రమ్మన్నారు, తమకు ఏదో చెప్పాలిట అన్నాడు. కాపు పిల్ల కిందకి దిగి వెళ్ళింది. అక్కడ రాజకుమారుడు లేడు. అతను ఎక్కడ ఉంటాడో ఆమెకు తెలీదు. తాను ఏం చెయ్యాలో ఆమెకు పాలుపోలేదు. కిందికి దిగిపోయిన మనిషి మరింత కిందికి దిగి నేలమాళిగలలోకి వెళ్ళింది. అక్కడ ఆమె వెర్రిగా తిరుగుతుండగా ఒకచోట ఆమె కాలి కింది రాతి పలక ఒకటి కదిలింది. ఆమె దాన్ని ఎత్తి చూసింది. ఆ పలక కింద మెట్లున్నాయి. ఆమె ఆ మెట్ల వెంబడి చీకట్లో తడుముకుంటూ దిగిపోయింది. మెట్ల దిగువన ఒక నడవ ఉన్నది. దాని వెంబడి వెళితే ఒక కొట్టం కనిపించింది. దాని నేల అంతా పల్లేరు పాకి ఉన్నది. ఆ పల్లేరు మీద పడుకుని రాజకుమారుడు ఒళ్ళు తెలియని నిద్రలో ఉన్నాడు. అతని పక్కనే ఒక స్త్రీ నిద్రపోతున్నది. ఆమె మానవ స్త్రీ కాదు, జలదేవతల జాతిది.
ఇద్దరి మధ్య ఒక బిడ్డ పడుకుని ఉన్నది. ముగ్గురి తలల నిండా పల్లేరున్నది. ఈ దృశ్యాన్ని ఒక్క క్షణంపాటు చూసి కాపు పిల్ల గబగబా మెట్లెక్కుతూ భవనం పై అంతస్తుకు వచ్చేసింది. ఆమె రాణితో యువరాజుగారు ఎవరి బిడ్డకో జాతక కర్మ జరిపించబోతున్నారట. 3 జరీ అంచుల పట్టు వస్త్రాలు, బిడ్డకు ఒక మఖమల్ దిండు, ఒక వెండి దువ్వెన తెమ్మంటున్నారు. వారు రావటానికి ఆలస్యమవుతుందట. మనని భోజనాలు చేసెయ్యమన్నారు అన్నది. తమ చెల్లెలు మోసం చేస్తున్నదని అక్కలకు రూఢి అయిపోయింది. రాణి మటుకు యువతలకి వచ్చి కాపుపిల్ల అడిగినవన్నీ తెప్పించి ఇచ్చింది. వాటిని తీసుకుని ఆమె తిరిగి మెట్లు దిగి వెళ్ళి కొట్టం చేరుకున్నది. ఆమె నిద్రపోయే బిడ్డను జాగ్రత్తగా ఎత్తి మఖమల్ దిండు పైన పడుకోబెట్టి దువ్వెనతో ఆ బిడ్డ తల అంతా చక్కగా దువ్వి ఒక పట్టు వస్త్రం కప్పింది. తర్వాత ఆమె దువ్వెనతో యువరాజు తల, జలదేవత తల దువ్వి పళ్ళేళ్ళు లేకుండా చేసి వారి పైన కూడా పట్టు వస్త్రాలు కప్పి తన అక్కలున్న చోటికి తిరిగి వచ్చేసింది. తర్వాత అందరూ భోజనాలు చేశారు. అక్కడ కొట్టంలో జలదేవత నిద్రలేచి తమ మీద కప్పి ఉన్న పట్టు వస్త్రాలు చూసింది. తన బిడ్డ తల నున్నగా దువ్వి ఉండటం చూసింది. తన తల తడిమి చూసుకుని ఎవరో దువ్వినట్టు తెలుసుకున్నది. ఆమె రాజకుమారుణ్ణి నిద్రలేపి, మోసగాడా, యవత నిన్ను ప్రేమిస్తున్నది, యవతను నువ్వు ప్రేమిస్తున్నావు, ఇక్కడికి వచ్చి ఇదంతా చేసిందెవరు అని అడిగింది. నన్నెవరూ ప్రేమించినట్టు నాకు తెలీదు. నేనెవతనూ ప్రేమించలేదు. నీ మచ్చు నా మీద పడ్డాక నేనింకొక స్త్రీ ముఖం ఎరగను. నేను కేవలము నీకోసమే జీవిస్తున్నాను అన్నాడు రాజకుమారుడు. ఈ ఆడది ఎవత్తో తెలుసుకుని రా అన్నది జలదేవత. మరుక్షణం కొట్టంలో పెద్ద సుడిగాలి తిరిగింది. ఆ గాలిలో జలదేవత ఆమె బిడ్డ అదృశ్యమైపోయారు. రాజకుమారుడు మెట్లెక్కి రాజభవనంలోకి వచ్చేశాడు. రోజల్లా అతనికి పిచ్చి ఎత్తినట్టుగా ఉన్నది. రాత్రి అతను తన గదికి వెళ్ళి అక్కడ ఏడుస్తూ కూర్చుని ఉన్న కాపు పిల్లను చూశాడు. అదే అతను ఆమెకేసి మొదటిసారి చూడటం. ఆమె చాలా అందంగా ఉన్నది. అతను ఆమె చెయ్యి పట్టుకుని, ఏడవకు, నువ్వు చూసినది మరెవరికీ చెప్పకు. నన్ను నువ్వే ఆ జలదేవత నుంచి కాపాడావు. మనం మా అమ్మ దగ్గరికి, నాన్న దగ్గరికి వెళ్ళి రేపే మన పెళ్లి ఏర్పాటు చెయ్యమని చెబుదాం పద అన్నాడు. ఇదండి పీడ విరగడ అనే గ్రీకు జానపద కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.